సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ తో పాటు కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు సైతం మామూళ్ల మత్తులో మునుగు తేలుతున్నారు. ఇందుకు సంబంధించి పట్టణంలో వక్ఫ్ బోర్డు నిర్మాణాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్న మామూళ్ల మత్తులో చైర్మన్, సంబంధిత వార్డు కౌన్సిలర్ మరియు టౌన్ ప్లానింగ్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు వక్ఫ్ స్థలాల్లో కొనసాగుతున్న నిర్మాణాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న మున్సిపల్ సిబ్బంది ఎవరికి వారు ముడుపులు ముట్టగానే మాకేం తెలియదు అంటున్నారు అధికారులు. వక్ఫ్ భూములు తూప్రాన్ రోడ్, బైపాస్ రోడ్ లో ఉన్నప్పటికీ వాటి నిర్మాణానికి సంబంధించి ఏ రకమైన పర్మిషన్ లేకపోగా చైర్మన్, కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్ట చెప్తేనే పనులు సాగుతాయని వక్ఫ్ బోర్డుల్లో ఇళ్లు కట్టుకోవాలంటే జంకుతున్నారు ప్రజలు. గజ్వెల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు జరుగుతున్నప్పటికీ మున్సిపల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది వెళ్లి తమకు రావాల్సిన వాటా తీసుకుని నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. ఏదేమైనా గజ్వెల్లో పూర్తి అవినీతి రాజ్యం కొనసాగుతోంది. ఉన్నత అధికారులు స్పందించి ఈ అవినీతి బాగోతానికి చరమగీతం పాడాలని గజ్వెల్ ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా స్పందించాలని, అధికారులు మామూళ్ల మత్తులు వీడాలని, గజ్వెల్ పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని గజ్వెల్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.